హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. టింగ్ టింగ్ ఒక లైక్ కూడా వేసుకోండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా మనకి తెలియకపోయినా సరే ఆటోమేటిక్గా కొన్ని కొన్ని పనులు మిస్టేక్స్ చేస్తూ ఉంటాను అనమాట. నేను కూడా సేమ్ అలాగే చేశాను. నాకు ఇలా సన్నంగా ఉండాలి, హెల్తీగా ఉంటాము, లేకపోతే నువ్వు లావు అయిపోతున్నావు కొంచెం సన్నం అవ్వాలా అని ఏమీ ఎవరు చెప్పేవారు కాదనమాట. సో మా అమ్మగారు కూడా కొంచెం బాగా పెట్టేసేవారు. లావు అవుతున్నాను అయితే అసలు చెప్పేవారు కాదు. సో నేను అలా అయితే ఫుల్గా తినేసాను. డెలివరీ అయిన తర్వాత కూడా 9 మంత్స్ ఫుల్గా తినడం వల్ల ఇంకా పొట్ట అయితే అదే ఉండిపోయింది. సో ఎప్పుడైనా సరే మనం పెళ్ళికి ముందు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా అలాగే ఉండాలంటే చాలామంది ఉంటున్నారండి. అది వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటుందన్నమాట. సో మనం మెయింటెనెన్స్ మంచిగా చేసామనుకోండి మంచిగానే ఉంటాము. లేదు ఎలా పడితే అలా తినేసి ఏం ఎక్సర్సైజ్ చేయకుండా వాకింగ్ అది చేయకుండా యోగాలు మెడిటేషన్లు ఏమీ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా బరువు అనేది పెరిగిపోతూ ఉంటాం అనమాట. ఒకసారి లావ్ అయ్యామనుకోండి పొట్ట వచ్చినా అది తగ్గడం అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట. సో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరైనా న్యూ పర్సన్స్ మ్యారేజ్ అయినా లేదంటే డెలివరీ అయిన టైంలో ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా ఇవి తీసుకుంటే ఏంటవి ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం సీరియస్గా తీసుకుని చేస్తే ఖచ్చితంగా బాడీ అనేది షేప్ మారకుండా పెరగకుండా ఉంటారనమాట. సో నేనైతే చాలా అంటే చాలా లాస్ అయిపోయాను. ఇప్పుడు ఎంత చేసినా కూడా తరగట్లేదు. ఆ బాడీ షేప్స్ కానీ పొట్ట కానీ ఇవన్నీ తగ్గాలంటే మనం ముందు నుంచి చేయాలన్నమాట. ఒకదానికి వచ్చేసిన తర్వాత తగ్గాలంటే చాలా కష్టం. కొద్దిగా తగ్గుతుంటూ వస్తామన్నమాట. అదే మనం ఫుడ్ తీసుకుంటూ ఇలా ఎక్సర్సైజ్లు ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఇంత ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఏదైనా సరే వర్క్ అయినా ఎక్కువ ఉందనుకోండి మనకి బర్డెన్ అవుతుంది. కొద్దిగా చేసుకున్నాం అనుకోండి సో పని ఈజీగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతేనమాట. సో నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది అనమాట. సో చెప్తున్నాను. ఎవరైనా సరే ఎప్పటిదప్పుడే అనమాట. ఈరోజు ఫుడ్ తిన్నాము, అలాగే ఈరోజు దండం పెట్టుకున్నాము, అలాగే ఈరోజు ఇక్కడికి వెళ్ళాము, ఒక రొటీన్ లాగే ఇది కూడా చేయాలన్నమాట. సో చూస్తూ ఉండండి. అండ్ ఒక్కొక్కరి శరీరతత్వం ఏంటంటే ఫుడ్ అది బాగానే తింటున్నా ఒక్కొక్కరికి శరీరతత్వం రాదనమాట. వాళ్ళు చాలా లక్కీ. కాకపోతే ఒక్కొక్కరి శరీరతత్వం నార్మల్గా అందరిలాగే తిన్నా సరే వచ్చేస్తుంది. అది ఏంటంటే అది వాళ్ళ శరీరతత్వం అనమాట. ఒక్కొక్కరికి ఆపరేషన్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పొట్ట అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మన శరీరతత్వం ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు సీరియస్గా స్ట్రిక్ట్గా పెట్టుకొని రోజుకి ఎంతసేపు చేయాలి, లేకపోతే ఎంతసేపు వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. సో పక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాంటి విషయాల్లో అబ్బా వాళ్ళు చూడండి ఎలా సన్నంగా ఉన్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా ఎలా చెయ్యాలి అని చెప్పేసి సో చేయాల్సిన టైంలో నేనైతే అసలు ఆ థాట్ ఉండేది కాదు నాకు అనమాట. సో ఇప్పుడు మొత్తం పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యో నేను అప్పుడే కొంచెం మంచిగా తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో అలా మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నేను చెప్తున్నాను అనమాట. ఏ టైంలో ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలండి. మనం చేయి జారిపోయిన తర్వాత చేసినా అదైతే చాలా కష్టం అవుతుంది. సో అర్థమవుతుంది కదా మనకి మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టాక ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనం చేసే మెయింటెనెన్స్ని బట్టే మన ఫుడ్ కంట్రోల్ కానీ ఎక్సర్సైజులు వాకింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి అంత డిఫరెన్స్ అనేది రాదనమాట. సో నేనైతే అలాగే చేయకపోవడం వల్లే వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో మీలో ఎవరైనా సరే తెలియకపోతే ఇప్పటి నుంచి అయినా సరే ఇది ఫాలో అవ్వండి, ఓకేనా. ఇప్పుడు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని చేసినా కూడా ఇప్పుడు తగ్గాలంటే చాలా కష్టం అనమాట. శరీరతత్వం ఒక్కొక్కరిది ఉంటుంది. ఓబోళ్ళు అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. తిన్నా తినకపోయినా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఎక్సర్సైజ్లు మాత్రమే చేయాలి మనం. సో నాకు చెప్పాలనిపించింది అయితే నేను చెప్పాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా దీనికి ఏమైనా ఇంకా పొట్ట తగ్గాలి కొంచెం త్వరగా సన్నబడ్డానికి ఏమైనా మీ దగ్గర టిప్స్ కానీ చిట్కాలు కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. అలాగే వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.